కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లేనట్టేనా? సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయా? మరి మంత్రి పదవులపై ఆశతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్లకు మంత్రి పదవులు దక్కవా? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు దాటింది. దీంతో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 6గురికి ఛాన్స్ దక్కనుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకున్న పార్టీ హైకమాండ్ పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి తన కేబినెట్లో ఎవరికి చోటు కల్పించాలో సూచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల పార్టీ మారుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్లో చోటు కల్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్లో చోటు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. పార్టీ పెద్దలను కలుస్తూ ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర చీఫ్ పదవిని సైతం ఎవరికైనా అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఇన్నాళ్లుగా కొనసాగుతున్నారు. అయితే ఆయన పీసీసీ చీఫ్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆ పదవిని కూడా ఒక నేతకు అప్పగిస్తే బాగుంటుందని పార్టీ ఆలోచన. ఇందుకు కూడా పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అయితే పదవుల పంపకాలన్నీ ఒకేసారి ఉండడంతో నేతలంతా ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేస్తున్నారు. తమకు ఏదైనా ఓ పదవి ఇవ్వాలని హైకమాండ్ను కోరుతున్నారు. ఇదే సమయంలో కొందరు పార్టీ మారేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీలోనే మకాం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారేందుకు సిద్ధంగా కొందరు ఎమ్మెల్యేలు తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారట. ఇలాంటి కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ సంచలనం రేపుతోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే కేబినెట్ విస్తరణలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి చిట్చాట్ సంభాషణ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కమలం పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. దీంతో రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. తమ మేనిఫెస్టోలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశాన్ని చర్చించారు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ప్రవర్తించవద్దనే ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా
రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఖుషి అవుతుండగా బీఆర్ఎస్ నేతలు మాత్రం నిట్టూరుస్తున్నట్టు సమాచారం. పదవుల కోసమే పార్టీ మారుతున్న తరుణంలో ఇలాంటి కండిషన్స్ ఏంటని పెదవి విరుస్తున్నారట. చూడాలి మరి పార్టీ మారుతున్న నేతల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో.